గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంబేద్కర్ కోనసీమ జిల్లా మూడు వైపులా నీరు ఉన్న ఒక లంక, అలాగే అది ఒక దీవి లాంటిది. అంటే మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా రావులపాలెం నుంచి వచ్చేటప్పుడు మాత్రమే రోడ్డు మార్గం ఉంటుంది. మిగతా మూడు మార్గాలు కూడా నీటికి సంబంధించిన మార్గాలే అవుతాయి. ముఖ్యంగా కాకినాడ నుంచి వచ్చేవాళ్ళు అయితే యానాను బ్రిడ్జి దాటి రావాల్సి వస్తుంది ఈ జిల్లాలోకి. అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వచ్చేవాళ్ళు అయితే సకినేటిపల్లి అక్కడి నుంచి జిల్లాలోకి ప్రవేశించాల్సి వస్తుంది. మూడో వైపు సముద్రం, అంటే మూడు వైపుల సముద్రము, ఒకవైపు మూడు వైపుల గోదావరి, ఒకవైపు రోడ్డు, ఆ చిట్ట చివరన సముద్రం ఉన్న ఏకైక దీవి అంబేద్కర్ కోనసీమ జిల్లా. పర్యాటక ప్రాంతంగా చూస్తే దీనికి చాలా మంచి పేరు ఉంది. కానీ ఈ నిత్యం గోదావరి పక్కన ఉండడం అనేది ప్రకృతి పరంగా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ గోదావరిని ఆనుకుని ఉన్న గ్రామాలకు మాత్రం ఎప్పుడు నిరంతరం ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఓడల రేవు అనే చిన్న గ్రామం దగ్గర ఉన్న రేవు దగ్గర ఉన్నాం. ఈ రేవు అవతల ఉన్న కరవాక అనే గ్రామానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ గ్రామానికి ఈ ఓడల రేవుకి మధ్య గోదావరి పాయ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తే ఆ ఊరు చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గాన మనం అక్కడికి వెళ్ళాలి అంటే కనీసం 70 కిలోమీటర్లు బండి మీద కావచ్చు, బస్సులో కావచ్చు, కారులో కావచ్చు, సొంత వాహనం ఏదైనా కానీ 70 కిలోమీటర్ల పాటు చుట్టూ తిరిగి ఆ కరవాక అనే గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదొక పరిస్థితి. రెండో వైపు నుంచి ఏంటంటే ఈ కరవాక గ్రామంలో, అవతల ఉన్న కరవాక గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ అమలాపురంతో నిత్యం సంబంధాలు ఉంటాయి. అలాగే అమలాపురానికిను ఈ ఓడల రేవుకి మధ్యలో ఉన్న గోడిలంక, గోడి అనే ఊళ్ళలో, అది చిన్న చిన్న పల్లెటూళ్ళు, ఆ ఊళ్ళలో సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. సంక్షేమ హాస్టల్లో పిల్లలందరినీ, కరవాకలో ఉన్న పిల్లలందరూ సంక్షేమ హాస్టల్లో ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా, హాస్టల్కి సెలవులు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ సొంతూరు వెళ్ళాలన్నా వాళ్ళందరికీ ఉన్న ఏకైక మార్గం ఈ గోదావరి దాటమే. దీని మీద యానాన్ దగ్గర బ్రిడ్జి పడింది, నరసాపురం దగ్గర బ్రిడ్జి పడింది. దీనికి మాత్రం ఇంకా మోక్షం రాలేదు. అది ఎందుకు రాలేదో పాలకులు కూడా చెప్పట్లేదు. 1.5 కిలోమీటర్లు ప్రయాణించి అవతలకు వెళ్ళేవాళ్ళు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్తున్నారు. నిజానికి 70 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే దాదాపు 2.5 గంటలు పడుతుంది. మనం ఇప్పుడు ప్రయాణించాం. ఇక్కడి నుంచి ఓడల రేవు అనే ఈ ప్రాంతం నుంచి, ఈ చిన్న పల్లెటూరు నుంచి అవతల ఉన్న కరవాక వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది. అలాగే కరవాక నుంచి ఇక్కడికి రావడానికి పడవలో 10 నిమిషాలు పట్టింది. కానీ 10 నిమిషాల కాలం వీళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా గోదావరి ఎక్కువగా ఉన్న సమయంలో అయితే పడవ ప్రయాణం చేయడానికి వాళ్ళంతా ఎంతో భయపడుతూ ఉంటారు. అయినా కానీ తప్పక వేరే మార్గం లేక ఈ పడవనే ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు జరిగిన ఆనందకరము దేవుడి దయ అయితే మాత్రం ఇప్పటి వరకు గడిచిన 60-70 సంవత్సరాల్లో ఈ రేవు దగ్గర ఎలాంటి ప్రమాదం జరగలేదు. అది వీళ్ళందరూ చేసుకున్న అదృష్టంగానే వాళ్ళు చెప్తున్నారు. మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పడవ ప్రయాణం చేస్తున్నాం. అంటే ఆధునిక యుగంలో కూడా ఇంకా ప్రజలకి ఈ కష్టాలు తప్పడం లేదు అని తెలియడం కోసం మాత్రం చేస్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కడ బయలుదేరామంటే ఓడల రేవు అనే గ్రామం దగ్గర బయలుదేరాం. అక్కడి నుంచి కోనసీమ జిల్లాలోనే 3 కిలోమీటర్ల గోదావరి అవతల ఉన్న కరవాక అనే గ్రామానికి చేరుకుంటున్నాం. ఇక్కడికి అటు నుంచి ఇటు రావడానికైనా, ఇటు నుంచి అటు వెళ్ళడానికైనా కానీ ఇక్కడున్న ప్రయాణికులకి ఉన్న ఏకైక సాధనం ఈ పడవ ప్రయాణం మాత్రమే. దశాబ్దాలుగా ఈ పడవల్ని నమ్ముకుని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ప్రయాణం చేస్తున్నారు.
అదృష్టం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇక్కడికి వచ్చే ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు టీచరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. లేదా ఇంకో ఉద్యోగం చేస్తారు. చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకుంటారు. వాళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చి, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని, వ్యాపారాలు చేసుకొని, మళ్ళీ తిరిగి సాయంత్రానికి ఇక్కడి నుంచి వెళ్తారు. రోజు ఇలాంటి పడవలు ఒక 4, 5 ఉంటాయి. రోజు ఒక్కో పడవకి కనీసం ఎలా లేదన్నా గానీ 6-8 ట్రిప్పులు ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడే ఈ ప్రయాణంతోటే అవతల రేవుకెళ్తారు. అవతల రేవు నుంచి యువతలకు వస్తారు. ఇందులో పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ఈ మధ్య కాలంలో ఈ ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. ఈ దూరం అటు ఓడల రేవు నుంచి ఇటు కరవాకికి మధ్య దూరం 2-2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2.5 కిలోమీటర్లు పడవలో ప్రయాణించి యువతల నుంచి అవతలకి ప్రయాణించి వాళ్ళ పనులు అయిన తర్వాత బయటకొస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మేము బెండమల్లంక నుంచి వస్తామండి. మా అమ్మాయి గారి ఇంటికి వెళ్తాం. కేసినపల్లి అండి. బ్రిడ్జి లేకపోవడం కొంచెం ప్రాబ్లంగా ఉందండి. జడుచుకునే వాళ్ళు పడవలు అయితే ఎక్కడానికి కష్టపడతారండి. కొంచెం అలవాటు అయిన వాళ్ళు అయితే ఫ్రీగా కూర్చుంటారండి. షెల్టర్ అయితే బాగానే ఇప్పుడు బయటకు వరదన్నా బాగానే తీసుకొచ్చారండి. ఏమి భయం అనిపించలేదు. బాగానే ఉందండి ప్రస్తుతానికి. మేము కేసినపల్లి వెళ్తున్నామండి మా అమ్మాయి గారింటికి. అంటే మీ అమ్మాయి గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలన్నా ఈ పడవలోనే? ఈ పడవలోనే వెళ్తామండి. ఆ! ఇంక బాగా వరద ఎక్కువ అలా బాడుసుకుని మీద తిరిగి వెళ్తామండి. దానికి దీనికి దూరం ఎంత తేడా ఉంటదో? చాలా దూరం అండి. ఎన్ని కిలోమీటర్లు వస్తుందో నాకు తెలియదు కానీ చాలా దూరం అండి. చాలా దూరం ఉంటుంది. అటు నుంచి వెళ్ళడం అంటే చాలా దూరం అండి. ఆ! ఇటు నుంచి అయితే బాగా దగ్గరండి. ఓకే. అంటే మీ పిల్లలు వాళ్ళు మీ ఇంటికి రావాలన్నా గానీ ఇలాగే వస్తారండి. ఆ! వాళ్ళు అలా ఇలా వస్తారా మేము అలాగే వెళ్తామండి. ఆ! వరదలు అయితే మటుకు తిరిగి వస్తారండి అందరూ. వాళ్ళు. ఓకే. వాళ్ళు వెళ్ళినా మేము వెళ్ళినా తిరిగి వెళ్తామండి. అంటే మీ చిన్నప్పటి నుంచి ఇది ఇలాగే ఉందా అండి? చిన్నప్పటి నుంచి అండి. ఆ! మా అమ్మగారు ఊరు పుట్టుల్లి కేసినపల్లేనండి. మా అత్తూరు ఊరు బెండమర్లంక అండి. మేము బెండమర్లంక నుంచి మా అమ్మగారికి వెళ్తామండి ఇప్పుడు. అవునా? నా పేరు బాలకృష్ణ. నేను ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తుంటాను. మా అమ్మమ్మ ఊరు కేసినపల్లి. నా చిన్నప్పటి నుంచి ఈ రేవు దాటి వెళ్ళటం అన్నీ చేయటం తప్ప బ్రిడ్జి పడుతుందని చెప్పారు కానీ ఇప్పుడు బ్రిడ్జి అనేది ఇప్పటివరకు అమలు రాలేదు. ఆల్రెడీ నరసాపురం వెళ్ళాలన్నా ఇదే షార్ట్ కట్టు. వరల రేవు దాటి వెళ్ళాలి. తర్వాత నరసాపురం రేవు దాటి సగినేటిపల్లి రేవు దాటి నరసాపురం వెళ్ళాలి. అలాగే పిల్లలతో వెళ్తున్నప్పుడు కూడా కొంచెం రిస్క్గా ఉన్నా కానీ సేఫ్ సైడ్గానే తీసుకొస్తున్నారు. కానీ భయం ఎంత సేఫ్ సైడ్కి తీసుకెళ్ళినా కానీ గోదావరి దాటి వచ్చే వరకు కూడా భయపడతాం కదా. ఆధార్ నుంచి ఇద్దరికి వచ్చేటప్పుడు దానివల్ల ఏంటంటే ఎప్పటి నుంచో వస్తుంది పడుతుంది అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు లేదు. ఇప్పటికీ 50 years అయిపోతుందండి. నాకు తెలిసి 40 years అవుతుందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. అలా రేవు దాటడం వెళ్ళటం లేదు. వరద బాగా ఎక్కువ వస్తే మాత్రం అలా తిరిగి రావడం తప్ప అది కూడా ఎంత 70 kilometers వస్తుందండి ఎక్స్ట్రా. అయినా కానీ పిల్లలతో వెళ్ళటం భయపడి అలా వస్తుంది. కానీ వరద టైంలో కూడా సేఫ్ సైడ్గా బోట్లు అనేది మొత్తం అందరూ కూడా సేఫ్ సైడ్ సుఖంగానే తీసుకొస్తున్నారు. సేఫ్ సైడ్ వాళ్ళు బాగానే సహకరిస్తారు. డ్రైవర్లు అందరూ కూడా సేఫ్టీగానే తీసుకురావడానికి చూస్తారు తప్ప జనాల్ని వచ్చిన వాళ్ళందరినీ ఎక్కించుకుని వచ్చేయాలనే ఆలోచనతో కూడా ఎప్పుడు లేదండి వాళ్ళకి. ఎన్ని బళ్ళు వచ్చినా అన్ని కాదండి. మనం ఎంతవరకు వెళ్ళగలం ఏంటి అనే ఆలోచనతోటే తీసుకొస్తారు. అందరినీ సేఫ్ సైడ్గా తీసుకొచ్చి దింపుతారు తప్ప ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏది ఇన్సిడెంట్ జరగలేదు ఇక్కడండి. కానీ ఏంటంటే బ్రిడ్జి పడితే ఇంకా బాగుంటుంది. షార్ట్ కట్ ఇలా నరసాపురం వెళ్ళడానికి ఇలా యానం అమలాపురం ముమ్మడివారి నుంచి ఇలా రావడానికి షార్ట్ కట్ అండి. కానీ నా చిన్నప్పటి నుంచి మాత్రం బ్రిడ్జి వస్తుంది అన్నారు కానీ లేదు. నరసాపురం ఒకటి ఇది ఒకటండి. అదే ఇక మాది గోదావరి అవతల కరవాకండి. యువతల దగ్గరికి వచ్చాము. గోడ హాస్టల్కి వెళ్దామని బాబుని తీసుకొచ్చాం. కానీ ఏంటంటే గోదావరి వల్ల కొంచెం ట్రబుల్ అవుతున్నాం. మాకు ఈ బ్రిడ్జి పడితే ఇంకా ప్రయాణం బాగా సింపుల్గా అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత గోదావరి ఎక్కువ అయితే ఈ పడవ కూడా దాటడం కష్టం అవుతుంది. అమలాపురం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. మ్యాక్సిమం గంటన్నర వరకు ట్రబుల్ అయిపోతుంది. ఇలాగైతే ఒక 10 నిమిషాల్లో రేవు దాటేసిన వెంటనే అమలాపురం ఒక 15 నిమిషాలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలా సింపుల్ అవుతుంది. మాకు ఈ బ్రిడ్జి ప్రభుత్వం ద్వారా ఏమైనా సెలెక్ట్ అవుతే మేము చాలా మంచిగా కోరుకుంటున్నాం. ఈ పడవ ప్రయాణం వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు లేదా మీకు ఎప్పుడైనా మరీ దారుణమైన ప్రమాదాలు జరగడం అలాంటివి ఏమైనా జరిగాయంటారా? ప్రస్తుతం దేవుడి దయ వల్ల అటువంటి ప్రమాదాలు ఏం జరగలేదు సార్. కానీ ఏంటంటే కొంచెం భయం అన్నది ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు ఏమో ధైర్యం అనుకుంటారు. ఈత రాని వాళ్ళు ఏమన్నా ధైర్యం లేకుండా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కెరటాలు వచ్చేటోడికి అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని కొంచెం ట్రబుల్ అవుతారు కదా సార్. అమలాపురం ప్రయాణం కంటే మాకు చాలా సింపుల్ సార్. ఇది ఒక గంట టైంలో మొత్తం అన్ని పని చేసుకుని మళ్ళీ రివర్స్ ఇక్కడికి వచ్చేయచ్చు. అలాగే వాళ్ళు లేడీస్ అయ్యి దాటినప్పుడు కూడా కొంచెం కష్టంగా దాడుతున్నారు ఈ గోదావరి వల్ల. మాకు బ్రిడ్జి అవుతుంటే ఈ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం. మన్య కృష్ణమూర్తి గొల్లపాలెం మాది గ్రామం.
చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రేవు దాటుతో తిని మేము వెళ్ళాలన్నా రావాలన్నా పెళ్ళిళ్ళకి రావాలన్నా వెళ్ళాలన్నా స్కూల్ మా పిల్లలు స్కూల్కి కాలేజీలకి రావాలన్నా ఇటు నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. తప్పనిసరిగా ఇంకా రావాలి అంటే 70 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. ఎలా తిరిగి రావాలంటే అమలాపురం దగ్గర నుంచి ఇలా తిరిగి రావాల్సి వస్తుంది. ఇబ్బంది పడుతున్నాం. ఇలాగైతే దగ్గర బాగా మాకు 2 కిలోమీటర్ల దాకా కాలేజీ ఉంది. కాలేజీ వల్ల ఇబ్బంది పడుతున్నాం మేము. బాగా దగ్గరండి. మరి బ్రిడ్జి అయితే మరి అనుకూలంగా ఉంటుంది మాకు, మా ప్రజలకు. మా చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ కూడా అప్పుడే 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఇప్పటికీ బ్రిడ్జి పడలేదు. పడుతుందని ఆశగా ఉన్నాం. మరి దానికి మీరు ప్రభుత్వం పూసుకుని చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెయ్యాలని కోరుకుంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓడల రేవు అలాగే బెండమూర్లంక, కొమగిరిపట్నం లాంటి గ్రామాలలో ఉంటూ కరవాక పక్కన ఉన్న మలికిపురం మండలంలో ఉన్న పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఈ పడవ ప్రయాణంతో వాళ్ళ స్కూళ్ళకి వెళ్తారు. అలాగే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ పడవ ప్రయాణంతో ఇక్కడికి సొంత గ్రామాలలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ పడవలనే ఆశ్రయించి అటు ఇటు వెళ్లాల్సి వస్తుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారులు కూడా అవతల గ్రామం కరవాకలో ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నా అవతల ఉన్న బిజినెస్ వాళ్ళు చిన్న వ్యాపారస్తులు ఇటువైపు చేయాలన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఈ పడవలే వాళ్ళకి దిక్కవుతాయి. చూడడానికి ప్రకృతి పరంగా చూస్తే మనం గోదావరిలో ఈ పడవల్లో వెళ్తే అద్భుతమైన అడవుల్లాగా మడ అడవుల్లాగా అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి. అవన్నీ బాగుంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కరవాక వెళితే కనుక కరవాక నుంచి కనుచూపు మేరలో ఓడల రేవు సముద్రం కనిపిస్తుంది. అంటే సముద్రము గోదావరి కలిసే చోటు ఇక్కడికి చాలా దగ్గరగా ఉంటుంది. దాన్ని అన్నాచెల్లెల వారధి అంటారు. ఆ అన్నాచెల్లెల దగ్గర కలిసే దాని దగ్గరకి ఇక్కడికి కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. అంటే పర్యాటక ప్రాంతంగా కూడా ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఇలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. ఆ ఇబ్బందులు తీర్చండి, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆ ఇబ్బందులు తీర్చండి అని వాళ్ళు ప్రయాణికులు అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 70 కిలోమీటర్లు గంటన్నర పాటు ప్రయాణించాల్సిన వాళ్ళు కేవలం 10 నిమిషాల్లో 1.5 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఈ గోదావరి దాటి అవతలకు వెళ్తున్నారు. సో ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళందరికీ తరతరాలుగా ఈ పడవ ప్రయాణమే వీళ్ళకి ఆసరా అవుతుంది. ఆ పడవ ప్రయాణంతో వీళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపు, ఇటువైపు వాళ్ళు అటువైపు బిజినెస్లు చేసుకోవడము, ఇంకా ఇతరత్రా కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళు అటువైపు వాళ్ళకి ఇవ్వడము, ఆ అవతల వైపు ఉన్న వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇవ్వడము, ఇలాంటివి చేయడము. ఈ పెళ్లివారు కూడా ఒకసారి ప్రత్యేకంగా నావలు కట్టించుకుని అవతల నుంచి యువతలకి, యువతల నుంచి అవతలకి రావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కెమెరామెన్ విజయ్తో ముక్కామల చక్రధర్, ఐ డ్రీమ్ ప్రత్యేక ప్రతినిధి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు